అందరికీ వందనాలు. ఈరోజు సోషల్ మీడియాలో కుక్కలకి సంబంధించిన వీడియోస్ చాలా వస్తున్నాయి. ఎందుకంటే కుక్కల కోసం, అంటే డాగ్స్ కోసం చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు చాలామంది అంటున్నారు కుక్కలను వద్దండి, కొంతమంది అంటున్నారు చంపేయండి, కుక్కలు చిన్నపిల్లల్ని తినేస్తున్నాయి, చిన్నపిల్లల్ని కరిచేస్తున్నాయి, చీల్చేస్తున్నాయి అని కొంతమంది చెప్తుంటే, కొంతమంది ఏమంటున్నారంటే ఒకటో రెండో మూడో కుక్కలు తప్పు చేస్తే అన్ని కుక్కలు ఏమయ్యి ఎందుకు చంపాలన్నట్టు మాట్లాడుతున్నారు. అయితే కుక్కల్ని చంపిమని ఎవరు చెప్పరు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తానంటే, కుక్కలు ఎవరైతే ఆ, ఆ, చంపొద్దు కుక్కల్ని అలా ఉంచేయండి, పిచ్చి కుక్కలు ఏవైతే వాటిని చంపేయండి అని ఎవరైతే మాట్లాడుతున్నారో, నేనేం చెప్తున్నానంటే వారికి డైరెక్టర్గా కుక్క మనకి చూడండి, మన ఇంటి ముందు కుక్క ఎక్కడో తినేసి వచ్చి కక్కిస్తుంది అనుకోండి, చీ 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 అంటామా లేదా? మరి కేవలం వాంతి కక్కుతుంటే చీచి అంటుంటే, కళ్ళ ముందు చిన్న చిన్న పిల్లల్ని చంపేసి చీల్చేసి ఆ, ఏ పాటుకి ఆ పాటు తీసి చంపేస్తున్న కుక్కల్ని ఇంకా మీరు ఎలా ప్రేమించగలుగుతారు? ఆ? మీ పిల్లలకి జరగలేదు కనుక మీరు వీడియో ముందు వచ్చి మాట్లాడుతున్నారు. కుక్కలను ఉంచండి, ఓ పని చేయండి. మీ కుక్కలంటే అంత ఇష్టం ఉందనుకోండి, బాబు ఆ కుక్కలు మాకు ఇచ్చేయండి, మేము ఒక కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుంటాం, మేము పెంచుకుంటాం అని ప్రభుత్వానికి చేసి ఒక లెటర్ రాసి ఆ కుక్కలు ఎక్కడో 2-3 ఎకరాలు తీసుకొని కుక్కలు పెంచుకోండి. అప్పుడు ఆ కుక్కలు మీ పిల్లల్ని ఏమైనా పట్టుకొని లాగే అనుకోండి, అప్పుడు తెలుస్తుంది ఆ కుక్కల బాధ ఏంటో. దయచేసి ప్రజలకి హానికరంగా ఉన్న కుక్కల్ని, నేనేమంటానంటే అలాంటి కుక్కలన్నీ తీసుకొని ఒక 10-15 ఎకరాలు, ఆల్రెడీ నేను ముందు యూట్యూబ్లో వీడియో పెట్టా కుక్కల కోసమే. ప్రభుత్వానికి బ్రతిమాలుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం వారు వినండి, చిన్నపిల్లల్ని చంపేస్తున్నాయి కనుక కుక్కలన్నింటిని కూడా మీరు తీసుకెళ్ళి ఒక ప్రదేశంలో మీరు పోషించండి. వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు మీ ప్రభుత్వానికి నష్టం అవ్వకుండా సినిమా థియేటర్లోనే, పెట్రోల్ బంకుల్లోనే, అట్లలోని డాగ్స్ కోసం ఒక బాక్సులు పెట్టండి అని ఒక వీడియో పెట్టా. ప్రతి ఒక్కరు వేస్తారు డాగ్స్ కోసం. అయితే నేనేమంటానంటే అలాంటి కుక్కల్ని పట్టేసి వీధుల్లో ఉంచకుండా ఎక్కడన్నా 10-15 ఎకరాలు గవర్నమెంట్కి సంబంధించింది అక్కడ పడేసారు అనుకోండి, అక్కడే మేత వేసి పెంచితే అక్కడే బతుకుతాయి, అక్కడే చచ్చిపోతాయి. ఈ ప్రజలకు హానికరంగా ఉండదు. అది మా ఉద్దేశం, అంతే తప్ప మరి ఇంకోటి ఏమి కాదు. చాలామంది వీడియోలో కుక్కలు వద్దు అనుకున్న వారు మంచి మాట చెప్తున్నారు. చాలామంది ఇంట్లో పెంచుకున్న కుక్కలు కూడా యజమానుని ఖర్చేసాయని. మీకు ఇంకో విషయం తెలుసా? ఒక దగ్గర సంఘటన మీకు చెప్తాను. ఒకే కూతురు, అది సింహాచలంలోనే ఎక్కడో జరిగింది, నేను ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను. ఒకే కూతురు మ్యారేజ్ అయింది, అది డాబర్మెన్ డాగ్. అయితే మ్యారేజ్ అయింది, మూడో రోజు వాళ్ళు సినిమాకి ఏదో సినిమాకి వెళ్ళి సెకండ్ షోకి వచ్చి ఇంటికి వచ్చారు. ఆ అమ్మాయి డోర్ తీసేసి కారు ఏమో అల్లుడు గారు లోపలికి తీసుకొస్తున్నారు, ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆ డోర్ వేసి వెనక్కి తిరిగేటప్పటికి ఆ డాబర్మెన్ కొత్త మనిషి అని పీక పట్టి చంపిస్తుందని ఆ వార్త సమాజానికి చాలా మటుకు తెలుసు. చంపే డాగుల్ని మనం ఎందుకు పెంచుకోవాలి? ఒకసారి ఆలోచించండి. కుక్క మీద నిజంగా మీకు ప్రేమ ఉంటే, మైకుల దగ్గర, వీడియోల దగ్గర, ప్రెస్ రిపోర్టుల దగ్గర మైకులు, నా 10 మైకులు రాగానే సోషల్ మీడియాలో అందరూ చూస్తారని గొంతెత్తి పడిపోయి, ఒక లేడీ ఎవరో మాట్లాడుతుందండి, ఒక మగోడు ఎవరైనా రేప్ చేస్తే అందరి మొగోల్ని చంపేయమంటావా? అందరి మొగోళ్ళకి ఉరికాంపం ఎక్కించమంటావా? అందరినీ సూట్ చేసేస్తామా? ఏదో మగోడు తప్పు చేస్తే వాడికే కదా శిక్ష ఇస్తాం, కుక్కలు అంతే అని మాట్లాడుతుంది ఒక స్త్రీ. గొంతెత్తి పడిపోతుంది జనాల మీద. నేను ఆమెకు చెప్తున్నాను, తల్లి నీకు అంత కుక్కల మీద నీకు ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఆ కుక్కలన్నింటిని నువ్వే పెంచుకో. హానికరంగా ఉన్నదాన్ని మనం దూరంగా పెట్టడమే మంచిది. ప్రభుత్వానికి అందరూ కూడా, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి వేడుకోండి, వీడియోలు చేయండి. ప్రతి కుక్కలను కూడా పట్టేసి ఎక్కడన్నా 10-15-20 ఎకరాల్లో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి కుక్కలన్నీ అక్కడ పెట్టేయండి. వాటికి పోషాకారం కూడా సినిమా థియేటర్లో బాక్సులు పెట్టమనండి, షాపింగ్ మాల్లో పెట్టమనండి, పెట్రోల్ బంకుల్లో పెట్టమనండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సానుభూతితో వేస్తారు. దయచేసి
కుక్కలను ఉంచండి వీధులు అనకండి. ఎందుకంటే కళ్ళ ముందు ఎంతమంది పిల్లల్ని చంపేసేయండి కుక్కలు. కనీసం సాటి మనిషిపై మనుషుల మీద జాలి లేదా మీకు? ఎదుటి మనుషులు పిల్లల్ని తల్లిదండ్రులు ఎంత ఘోరంగా ఏడుస్తున్నారండి. మీకు జరగలేదు, మీ పిల్లలకు జరగలేదు కనుక మీరు వచ్చి సోషల్ మీడియాలో ఇష్టాసారంగా మాట్లాడుతున్నారు. అదే మీ ఇంట్లో జరిగితే మీరు అదే పరిస్థితి, కుక్కలను తీసుకెళ్ళిపోండి బాబు అని దండం పెడతారు. ఎందుకండి? ప్రతి సాటి మనిషిని ప్రేమించండి. మనిషిని ప్రేమించండి, మృగాలను కాదు ప్రేమించేది. దయచేసి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు వీడియో తీయండి, ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళాలి. ఈ వీడియో కూడా పంపించండి. ప్రభుత్వ అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ బాగోగులన్నీ కూడా మీరు బాగా చూసుకోవాలని, ప్రజలు క్షేమమే ప్రభుత్వాలకి ఆశీర్వాదమని మీరు తెలుసుకొని అలాంటి డాగ్స్ అన్నిటిని కూడా ఏరేసి, ఒకవేళ ఎవరైనా పెంచుకున్న కుక్కలను కూడా బయటికి తీసుకొచ్చిన చాయంతో జాగ్రత్త పెట్టుకోవాలి తప్ప అది విచ్చలవిడిగా తిరగడానికి వీల్లేదని మీరు బయటకు వదిలితే ఫైన్ వేస్తామని హెచ్చరించండి. ఇలాంటి కుక్కలన్నింటిని కూడా మీరు దయచేసి ఎక్కడన్నా సేఫ్ ప్లేస్లో పెట్టి వాటిని పోషిస్తారని కోరుకుంటూ, వాటికి కూడా చెప్పాను, ఇందాక మాటలు చెప్పాను, వాటికి ఒక బాక్సులు పెట్టి ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఎవరో ఒకరు మనీ వేస్తూ ఉంటారు. వాటి పోషకాహారం మీకు బరువుగా ఉండదు. దయచేసి మనుషులు, సాటి మనిషి బాగుండాలని ఎదుటివారు ప్రతి ఒక్కరు, హిందూ ముస్లిం క్రిస్టియన్గా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో, ఈ భారతదేశంలో, ఈ లౌకిక దేశంలో అందరూ సమానులుగా మంచిగా బ్రతకాలని, ఒక క్రైస్తవుడు చనిపోయినా, ఒక ముస్లిం చనిపోయినా, ఒక హిందూ చనిపోయినా మనకి సాటి మనిషికి బాధ లేదా? రక్తం లేకపోతేనే మనం ఎవరెవరికో రక్తం ఇస్తామే మనం. ఆలోచించండి. మనిషి మీద ఆ మాత్రం జాలి చూపించండి, మృగాల మీద కాదు. అలాంటి మృగాలను ఏరి పారేయాలని, అలాంటి మృగాలను తీసుకెళ్ళి దూరంగా పెట్టాలని, ప్రతి డాగ్స్ని కూడా, ప్రతి కుక్కల్ని ఇంతకుముందు మున్సిపాలిటీ వారు పట్టుకొని ఎక్కడో వదిలేసేవారు, అలా కాకుండా పట్టుకొని దానికి ఒక సేఫ్ ప్లేస్లో పెట్టేవారని, కుక్కల్ని పోషించాలని గవర్నమెంట్ వారికి వీడియోలు చేయండి అందరూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ సైలస్ పాల్.